దేవుని ఉన్నతమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన వారలారా, ఉదయకాలమందు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మనము మన జీవితాలలో ఏదైనా ఒక పని చేయాలంటే మనల్ని వెనుక నుంచి పుషప్ చేసేవాళ్ళు ఉండాలి. బలపరిచేవారు ఉండాలి. ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. అయితే దేవుని సేవలో కూడా మనము ముందుకెళ్ళాలంటే మనల్ని బలపరిచే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారి మాటను తెలియజేస్తున్నారు. ఏమనంటారంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరిస్తే మనం ఏ కార్యమైనా చేయగలుగుతాం. అంటే ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, శ్రమల్లో అయినా, కష్టాల్లో అయినా, అన్నీ సమృద్ధిగా ఉన్న రోజైనా, ఏవి లేని రోజైనా సరే, అన్ని పరిస్థితుల్లో కూడా నేను ప్రభువు బలపరిచే విధానమును బట్టి నేను ముందుకు వెళ్ళగలను అన్నటువంటి మాటను మరి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే చాలా సార్లు మనము మన స్వనీతి మీద ఆధారపడిపోయి మనం ముందుకెళ్ళలేకపోతూ ఉంటాం. కానీ మనము మన జీవితంలో ఏ పని ప్రారంభం చేసినా దేవుని యొక్క సహాయమును మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకున్నప్పుడు, మనం చేసే ప్రతి పనిలో కూడంగా దేవుడు తప్పక విజయాన్ని ఇస్తాడు. పౌలు అంటున్నాడు గదా! నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను అని జెప్పేసి అంటున్నాడు. ఈ మాట ద్వారా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడిచ్చేటటువంటి బలము శ్రమల్లో అయినా, కష్టాల్లో అయినా, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడైనా, మనం నిరుత్సాహపడకుండగా ఆయన బలము మనకు పొందుకున్నప్పుడు చాలా చక్కగా ఉత్సాహంతో, రెట్టింపు బలముతో ప్రభు పని మనం చేయగలుగుతాం. కేవలం ఇక్కడ ప్రభు పని ఒక్కటే కాదండి. మనం చేస్తున్నటువంటి ఏ పనైనా దేవుని సహాయాన్ని పొందుకున్నప్పుడు, దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క బలమును, దేవుని శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, మనం చేస్తున్న పనిలో మనకు ఆనందం ఉంటది. మనం చేస్తున్న పనిలో మనకు తృప్తి ఉంటది. మనం చేస్తున్నటువంటి పనిలో మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతా ఉంటాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చేస్తున్నటువంటి పనిలో దేవుని సహాయం నువ్వు కోరుకుంటున్నావా? దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని బలాన్ని, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందుకు నడిపించగలడు. పౌలు గారు చెప్పినట్లుగా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేస్తున్నాను. అయితే ఈ రోజున ఈ మాట వింటున్నటువంటి నిన్ను, నన్ను బలపరిచేది కూడంగా ప్రభు అయిన క్రీస్తే. అయితే ఆయన బలమును పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని, ఆయన నడిపింపును మనం కోరుకొని, మనం ముందుకెళ్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని నిలబెట్టగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మనల్ని బలపరిచి వాడుకోగలడు. కాబట్టి ఆయన బలమందును, ఆయన శక్తి అందును మనం ఆశ్రయిస్తూ, మనం ముందుకెళ్ళే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.